తిమ్మరాజుపల్లి టీవీ అందరికీ తెలిసిన విషయం కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని. చాలా బ్యూటిఫుల్ ట్రైలర్ ఉంది. సో తిమ్మరాజుపల్లి టీవీ ఎలా వచ్చింది మీకు ఈ అవకాశం? అంటే డిసప్పాయింట్మెంట్ తోని ఇంట్లో కూర్చొని చాలా చిరాకుగా ఉన్నాయి, ఎవరితో మాట్లాడకుండా. ఒక ర్యాండమ్ కాల్ వచ్చింది. డైరెక్ట్ ఆ ఊర్లో చేశారా? తిమ్మరాజుపల్లి టీవీ అన్నారు కదా. తిమ్మరాజుపల్లి అనే ఊరు మా డైరెక్టర్ గారి వాళ్ళ ఊరు. రియల్ లైఫ్ లో జరిగి చూసి ఈయన ఒక స్టోరీ లాగా ఫామ్ చేసుకొని తీసిన సినిమా. కిరణ్ అబ్బవరం గారే అనుకుంటాము ఈ మధ్యలో ఒక ప్రెస్ మీట్ లోను నిజంగా ఊరోల్లా ఉండి మేము ఏ క్యారవాన్ ప్రొవైడ్ చేయలేదు, ముందే చెప్పాం మన దగ్గర ఉన్న బడ్జెట్స్ లో క్యారవాన్లు అవన్నీ అవ్వమని. ఎక్స్పెక్ట్ చేయలేమండి, అది వెరీ రిమోటెడ్ ఏరియా. అండ్ అక్కడ ఎంత పాసిబుల్ ఉంటే అంత పాసిబుల్ గా మాకు చేశారు. ఫుడ్ కానీ, స్టే కానీ, వెహికల్స్ ప్రొవైడ్ చేయడం కానీ. చాలా మంది ముందు ఒక డే మొత్తం నుంచొని చేసే సీన్ అది. ఓకే. అయితే ఒక ఆవిడ వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి దిష్టి తీశారు. యా, ఇనిషియల్ డేస్ లో మీరు ఒక్కరే అమ్మాయి మొత్తం టీమ్ లో. సో అప్పుడు టీం ఎలా ఉండింది అసలు? ఏమేదా తిన్నావా? ఫస్ట్ ఇదే క్వశ్చన్ ఎవరు కనిపించినా, తిన్నావా? బట్ భయం వేస్తుందా? ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, లోపల కొంచెం ఎక్సైట్మెంట్ అన్నీ కలగలిపిన ఒక భయం అంటారు కదా. 100% ఉంటుంది. ఇప్పుడు మా కోసం ఒక పాట బాబోయ్, ప్లీజ్. మా పాట పాడమంటారా? పాడండి. మా చిన్ని చిన్ని సాంగ్ నాకు చాలా ఇష్టం మా సినిమాలో. ఓకే. ఆలస్యమే అయినా సరే నా మంచికి అనుకోనా, నీ రాకతో నూరేళ్ళకి సంబరపడిపోయా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నేను మీతో పాటు మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ యాక్ట్రెస్ని పరిచయం చేస్తున్నాను. అది కూడా మన తెలుగు అమ్మాయిని. అందరికంటే ముందుగా నాకే పరిచయం చేసే అవకాశం వచ్చిందనమాట. అంటే సినిమాలో వాళ్ళు పరిచయం చేశారు, మీడియాలో నేను పరిచయం చేస్తున్నాను మీకు. సో తిమ్మరాజుపల్లి టీవీ అందరం ఆల్రెడీ ట్రైలర్ చూసాం. అందరికీ తెలిసిన విషయం కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూస్ చేస్తున్నారని. చాలా బ్యూటిఫుల్ ట్రైలర్ ఉంది. అండ్ ఆ ఊరిని, ఆ స్లాంగ్ని, ఆ ఊరిలో జరిగే వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. మరి సినిమా ఎలా ఉండబోతుంది, సినిమా వెనక జరిగిన సందర్భాలు ఏంటి, ఆవిడ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, ఇండస్ట్రీ ఎలా ఉంది, ఇవన్నీ బోల్డ్ అనే విషయాలు మాట్లాడేద్దాం. ఈరోజు నాతో పాటు మన తెలుగు అమ్మాయి, మన హీరోయిన్ వేద జలంధర్ గారు ఉన్నారు. బోల్డ్ అనే విషయాలు అయితే మాట్లాడేద్దాం. వచ్చేయండి. హలో అండి. హాయ్, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద లవ్లీ ఇంట్రడక్షన్. సో ఫస్ట్లీ అంటే ప్రాంతీయ భయం అట్లా లేదు, కానీ తెలుగు అమ్మాయిలని ఇట్లా సినిమాల్లో చూస్తే ఒక ఆనందం ఉంటుంది. ఫస్ట్ మాకు ఎక్కడో వాళ్ళు ఎవరో వాళ్ళు వచ్చేదానికంటే మా వాళ్ళని చూసుకుంటున్నాము అనే ఒక ఆనందం ఉంటుంది. అందుకే కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. సో ఇదే ఫస్ట్ మూవీ అంటే దీనికి ముందు ఇంకేమైనా ఆర్టిస్ట్గా చేశారా? అంటే ఫిల్మ్ ఫెస్టివల్స్కి ఒక 2 ప్రాజెక్ట్స్ చేశానండి. కాకపోతే అవి రిలీజ్ అవ్వలేదు, అది ఇంకా ప్రాసెస్లో ఉంది. సో థియేట్రికల్ డెబ్యూ ఇదే నాది ఫస్ట్. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చదువుకున్నారు మీరు, ఎక్కడి నుంచి? నేను బీటెక్ చేశాను హైదరాబాద్లో. మాది కరీంనగర్ దగ్గర జగిత్యాల డిస్ట్రిక్ట్. జగిత్యాల డిస్ట్రిక్ట్ పక్కన మౌతయ్య అనే చిన్న విలేజ్. ఓకే. సో మరి అక్కడి నుంచి డైరెక్ట్ ఇండస్ట్రీలోకి ఎలా ప్రయాణం ఎలా జరిగింది? అంటే నేను అక్కడ 10th వరకు చదువుకున్నానండి. మౌంట్ కార్మల్ స్కూల్ మాది. ఓకే. 10th తర్వాత ఇంటర్ నుండి హైదరాబాద్లోనే చదువుకున్నాను. సో అండ్ ఇంటర్ బీటెక్ ఇక్కడే, అండ్ దాని తర్వాత 6 years నుండి ఇక్కడే ఉంటున్నాను. ఆల్మోస్ట్ 12 to 13 years నుండి హైదరాబాద్లో ఉన్నారు. బట్ ఫస్ట్ నుంచి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండిందా మీకు? లైక్ అంటే ఇంట్రెస్ట్ అంటే స్పెసిఫిక్గా వెంటనే నేను ఇది చేస్తా అని అనుకోవడం కాదు. చిన్నప్పటి నుండి నాకు కల్చరల్స్ అన్న, ఐ బీన్ ఎ పర్ఫార్మర్. నాకు స్టేజ్ పైన ఉండడం, పాటలు పాడడం, డాన్స్ చేయడం, ఏమీ లేకపోతే ఆ కల్చరల్ కమిటీని మేనేజ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఓకే. సో ఏదో ఒకటి పర్ఫామ్ చేస్తూ ఉండేదాన్ని. అండ్ నాకు చాలా అడ్మిరేషన్ ఫిల్మ్స్ అంటే. ఎవరిని చూసినా అలా మనం చేద్దాం, ఇంట్లో ఊరికే ప్రాక్టీస్ చేస్తుండేదాన్ని ఏదో ఒకటి. అవునా? అంటే ఏదో ఒక డైలాగ్ అనుకున్నా ఆ హీరోయిన్ ప్లేస్ లో నేను ఇలా చెప్పగలను. యా ఎగ్జాక్ట్లీ. సో ఏ సినిమా చూస్తుంటే వాళ్ళు చెప్పేది ఇట్లా రిపీట్ చేస్తూ ఉండేదాన్ని. సో అదొక ఇన్బిల్ట్ అడ్మిరేషన్ ఉండింది సినిమాకి. ఓకే. సో నాకు చిన్నప్పుడు సినిమా అంటే అదొక తెలియని ప్రపంచం, మనం రీచ్ అవ్వలేని స్పేస్ అన్నట్టు ఉంటుండే. బట్ వన్స్ ఐ న్యూ లేదు, మనం కూడా వీ కెన్ గివ్ ఇట్ ఎ షాట్, ట్రై చేయొచ్చు, వర్కౌట్ అయితే గ్రేట్, లేకపోతే మనం మన లైఫ్ చూసుకుందాం అన్నట్టు అనుకున్నాం.
అండ్ దెన్ మై జర్నీ స్టార్టెడ్. ఓకే. Yeah. దీనికి ముందు వేరే జాబ్ కూడా ఏం ట్రై చేయలేదు మీరు? యాక్చువల్లీ మేనేజ్మెంట్ చేశానండి. Okay. ఒక ఫస్ట్ 1 year చేశాను. బట్ అది కూడా ఒక ప్రొడక్షన్ హౌస్లో, ఓకే. ఒక ప్రొడక్షన్ హౌస్ అండ్ మార్కెటింగ్ చేస్తుంటారు. అందులో ఐ యూస్ టు వర్క్. నేను డబ్బింగ్ చెప్తుండేదాన్ని, యాంకరింగ్ చిన్న చిన్న ఇవి వాయిస్ ఓవర్స్ ఇస్తుండేదాన్ని, Okay. ఎవ్రీడే న్యూస్. సో అవన్నీ ఒక 1 year చేశాను. దాని తర్వాత కంటిన్యూ చేశాను. సో తిమ్మరాజపల్లి టీవీ ఎస్. ఎలా వచ్చింది మీకు ఈ అవకాశం? అంటే ఎవరు చెప్పారు స్టోరీ? దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకే. ఏంటంటే జనరల్లీ మనం ఆడిషన్స్కి వెళ్తాము, Mm. డిఫరెంట్ పీపుల్ని మీట్ అవుతాము ఛాన్సెస్ కోసం, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. ఒకరోజు నాకు ఒక ఆడిషన్కి వెళ్ళాను. నాకు కొంచెం హోప్ ఉండే, అరే ఇది వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి. ఓకే. సమ్హౌ అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. చాలా డిసప్పాయింట్మెంట్తోని ఇంట్లో కూర్చొని చాలా చిరాకుగా ఉన్నాయి, ఎవరితో మాట్లాడకుండా. ఒక ర్యాండమ్ కాల్ వచ్చింది. కాల్ వచ్చేసరికి ఇలా ఈ ప్రొడక్షన్ కే అంటే అప్పటికి కిరణభవనం ప్రొడక్షన్ అని నాకు తెలీదు. ఓకే. ఊరికే ఏదో ఒక ప్రొడక్షన్, అప్పటికి చాలా ఉన్నాయి కదా, ఏదో ర్యాండమ్గా వచ్చిందని అనుకున్నా. ఇలా ఉంది అంటే ఇంకా నాకు ఇంకా చాలా ఇదిగా అనిపించింది. బట్ స్టిల్ ఇప్పుడు మనం డెసిషన్ తీసుకున్నాము, ఎనీవే మనం ట్రై చేయాలి అని చెప్పి. సో కొంచెం ఓపిక తెచ్చుకొని వెళ్ళాను. ఓకే. వెళ్ళేసరికి ఓకే ఇది కిరణ్ అబ్బవరం గారి ప్రొడక్షన్ హౌస్, దే ఆర్ స్టార్టింగ్ దిస్, ఇందులో ఒకటి స్క్రిప్ట్ ఓకే అయింది. ఇదంతా నాకు వెళ్ళిన తర్వాత తెలిసింది. ఓకే. సో వెళ్ళేసరికి నేను కంప్లీట్గా ప్యాంటు టీషర్ట్ వేసుకొని వెళ్ళాను ర్యాండమ్గా, అన్ఇంట్రెస్టెడ్. యా. అంటే నా మూడ్ అప్పుడు అలా ఉన్నది. అదే. అండ్ వెళ్ళి మా డైరెక్టర్ ముని గారిని కలిశాను. ఆయన కూర్చొని బేసిక్ లైన్ చెప్పారు. ఓకే. సో ఆయన ఒక సింపుల్ ఆడిషన్ పేపర్ ఇచ్చారు. అది నేను చూసి, అది చదువుతుంటే నార్మల్ తెలుగులాగా లేదండి, ఓకే. తెలంగాణ లాగా కూడా లేదు. ఇంకా నాకు వేరేదేమో తెలీదు. ఏంటండి ఇది అని అంటే, ఇది ఇలా ఉంటుంది, ఇది స్లాంగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఓకే. అని అంటే, మీరు నాకు చెప్పండి నేను ట్రై చేస్తాను అన్నాను. ఆయన చెప్పారు. ఒక 5-10 minutesలో నాకు అంటే వచ్చింది. ఐ నెవర్ న్యూ ఐ వుడ్ బి గుడ్ విత్ స్లాంగ్స్. ఓకే. సో ఈ ప్రాసెస్లో నేను రియలైజ్ అయ్యాను. అండ్ ఆడిషన్ చేశాను, ఆయనకు నచ్చింది. అండ్ ఒకసారి లుక్తో చేద్దామన్నారు. అండ్ వెరీ నెక్స్ట్ డే నేను లుక్తో వెళ్ళి మళ్ళీ ఆడిషన్ చేశాను. అండ్ ఆయనకు నచ్చింది. అండ్ వెంటనే కిరణ్ గారు చూడడము, నన్ను పిలిపించి మాట్లాడడము జరిగింది. ఐ థింక్ యాక్చువల్లీ ఆ రోజు నాకు ప్లే ఉండే. ఓకే. నేను కిరణ్ గారు పిలుస్తున్నారు అనగానే ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ప్లేకి ప్రాక్టీస్ మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు పర్మిషన్ తీసుకొని వచ్చాను ఆఫీస్కి. ఓకే. సో ఐ వాజ్ వెయిటింగ్. నేను ఫస్ట్ టైం యాక్చువల్లీ ఐ నెవర్ మెట్ ఎనీబడి, ఎవరిని కలవలేదు. సో ఆయన రెప్యుటేషన్ ఈజ్ వెరీ గ్రౌండెడ్, చాలా సాఫ్ట్ ఉంటారు కదా. ఓకే. సో అలా నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. వెళ్ళగానే ఆయన ఈజ్ వెరీ హ్యాపీ విత్ ద ఆడిషన్. నేను అంటే అప్పటికి ఒక 2-3 కీ రోల్స్కి ఆడిషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళవి కూడా చాలా నచ్చాయి ఆయనకి. ఓకే. చాలా బాగా అనిపించింది. అండ్ వెరీ పాజిటివ్గా మాట్లాడతారండి ఆయన. ఇన్ జనరల్ యాజ్ అ పర్సనే అలా. అంతేనా? వెరీ ఎంకరేజింగ్, చాలా బాగా చేశారు, చేద్దాము. అండ్ దిస్ విల్ బి సంథింగ్ అని నేను నమ్ముతున్నాను స్క్రిప్ట్ని అని మొన్న ప్రెస్ మీట్లో చెప్పినట్టు, దిస్ అ వెరీ ఆనెస్ట్ అటెంప్ట్. ఓకే. రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్. అంతేనా? యా, day 1 నుండి ముందు నుంచి హానెస్ట్ గా చేద్దాం అన్నది. అంటే ఆయనకి హీ వాంటెడ్ టు గివ్ సంథింగ్ బ్యాక్. నేను వచ్చి ఇంత నన్ను ప్రేమించారు కదా ఆడియన్స్, మనం కూడా ఏదైనా చేద్దాం అన్న థాట్ తోటే ఎలా యాక్సెప్ట్ చేశారో స్క్రిప్ట్ని అలానే చేద్దాము అన్నట్టు ఇనిషియేట్ చేసిన ప్రయత్నం ఇది. ఓకే. ఆ రోజు వెళ్ళారు, మాట్లాడారు. యా, అప్పటి నుండి ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. యు ఆర్ ఆన్ టు ది సెట్స్. ఎస్. సెట్స్ కాదు, దిస్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ప్రాసెస్ కదా. అది స్లాంగ్ ఇదంతా ఉంది కదా, నేర్చుకోవాలి. మేము చాలా వర్క్ షాప్ చేసాము. ఫర్ సమ్ రీజన్స్ కొంచెం డిలే అయింది. అండ్ అప్పుడు కూడా మేము ఆఫీస్కి వెళ్ళడము, అంటే అది మా ఆఫీస్ అయిపోయింది యాక్చువల్లీ. వెళ్తాము అంటే రైట్ ఫ్రమ్ కిరణ్ గారి నుండి వెళ్ళి రహస్య గారు ఆఫీస్ బాయ్ వరకు వెళ్ళగానే అది తింటారా, ఇది తాగుతారా, అండ్ దే లుక్ ఆఫ్టర్ యూ వెరీ కంఫర్టబుల్. ఒక ఫ్యామిలీ. మేము ఆల్మోస్ట్ వీఆర్ ఎ ఫ్యామిలీ ఇప్పుడు. ఇట్స్ 3 year జర్నీ మాది. ఓకే. 3 సంవత్సరాలు. యా. ఓకే. సినిమా స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యేసరికి 3 years జర్నీ. అంటే మేము 25 Feb
టు మార్చ్ షూట్ చేసాము ఓకే. అండ్ నౌ ఇట్స్ రిలీజింగ్. ఓ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో అంటే మన ఫస్ట్ మూవీ చాలా వరకు అది మీరు ఇంటర్నేషనల్ చేశారు, కొన్ని రిలీజ్ అవ్వవు కదా, చాలా మందికి అది ఉండిపోతుంది మైండ్ లో, రిలీజ్ అవుతా అవుదా అవుదా. మీది రిలీజ్ అవుతుంది కాబట్టి ఎన్నో ప్రేయర్స్ చేసి ఉంటారు కనిపించవు కానీ కదా. సో కమింగ్ బ్యాక్ టు ఇందాక ప్లే అన్నారు కదా, అంటే ఏం చేస్తారు బేసిక్గా ఆఫ్ ది మూవీస్? ఇంతకు ముందు మీరు ప్లేస్ అంటే ఎలా అది? సో బేసిక్లీ నేను యాక్టింగ్ చేద్దాము అని ఇంట్రెస్ట్ ఉండింది కాబట్టి చేద్దామని అనుకున్నాను. బట్ మన క్యాలిబర్ మనకు ఒక ఐడియా ఉండాలి కదండి. వెంటనే వెళ్ళిపోయి నేను చేస్తానండి, నాకు ఆపర్చునిటీ ఇవ్వండి అంటే ఇవ్వరు కదా, పాసిబిలిటీస్ తక్కువ ఉంటాయి. సో అసలు నేను కొంచెం నేర్చుకుందాము క్రాఫ్ట్ గురించి, అసలు హౌ డస్ దిస్ వర్క్ అని అనిపించింది. ఓకే. సో అప్పుడు నాకు థియేటర్స్ ఉంటాయి అని జస్ట్ ఐడియా ఉంది. అప్పటికి చాలా అంత ఎక్స్పోజర్ లేదనుకుంటా, మేబీ నాకేం లేదేమో. ఓకే. సో బట్ నేను కనుక్కోవడం స్టార్ట్ చేశాను. అండ్ నాకు ఒక సార్ తెలుసు అనమాట, రాజీవ్ సార్ అని. హీఈస్ అ వెరీ సీనియర్ యాక్టర్ ఆయన. సో నేను జనరల్ రాజీవ్ కనకల. సో ఆయనని అడిగాను, సార్ ఇలా థియేటర్ జాయిన్ అవుదాం అనుకున్నాను, వాట్ ఈస్ యువర్ సజెషన్ అని అంటే, నేను నాకు తెలిసిన కొన్ని పేర్లు చెప్పాను, ఇలా ఇక్కడ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అంటే, దిస్ వెయిట్, నేను ఐ విల్ టెల్ యూ సంథింగ్, నేను కనుక్కొని చెప్తాను అని స్ట్రైట్ అవే మా సార్ జాన్ బషీర్ సార్ నంబర్ ఇచ్చి, దిస్ విల్ బి ద రైట్ ప్లేస్ టు యూ, జస్ట్ గో జాయిన్ దర్ అని అన్నారు. సో నేను చాలా బ్లైండ్గా నమ్మేశాను. అండ్ ఐమ్ వెరీ వెరీ గ్లాడ్ నేను డెసిషన్ తీసుకున్నానని. జనరల్లీ నాకు తెలిసి ఏంటంటే, వర్క్షాప్కి వెళ్తాము, ఒక 1-2 months వర్క్షాప్ జరుగుతుంది, ఒక ప్లే చేస్తాము, అండ్ దెన్ దట్స్ ఇట్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంతే. ఓకే. సో నేను జాయిన్ అయిన తర్వాత వర్క్షాప్ చేస్తున్నాము, డిఫరెంట్ ఎక్సర్సైజెస్, ఇదంతా కొత్త ప్రపంచం నాకు. బట్ ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్, నాకు ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను అన్నది ఉండింది. దాని తర్వాత ఒక ప్లే చేస్తారు ఎవ్రీ బ్యాచ్కి. ఓకే. సో ఫార్చునేట్లీ మాకు చాలా మంచి ప్లే పడింది, మిడ్సమ్మర్ నైట్స్ డ్రీమ్. అది షేక్స్పియర్ గారి ప్లే. సో అది మేమందరం ప్రాక్టీస్ చేయడం, ఆ ప్రాక్టీస్లో చాలా తెలుస్తుంది. జనరల్లీ మ్యాథ్స్ అంటారు కదా, చదివితే రాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుందని. సో ఇది కూడా మనం ఆ ప్రాసెస్లోనే నేర్చుకుంటాం. కూర్చొని థియరీగా ఎంత చెప్పినా మనకి తెలియదు. సో ఆ ప్రాసెస్లో ఐ లెర్న్ట్ అ లాట్. అండ్ దాని తర్వాత ప్లే చేసిన తర్వాత జనరల్లీ లైట్ తీసుకుంటారు కదా, అవును. బట్ మా గ్రూప్ అలా కాదు. అంటే ఇప్పుడు వేరే ఏ ప్లేస్ చేసినా కూడా ఏదైనా స్పేస్ ఉంది క్యారెక్టర్ అంటే, మా సార్ మాకు చెప్తారు, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు రండి, ప్రాక్టీస్ చేయండి అని. హీల్ బి వెరీ ఓపెన్. మాది ఇంకొక సెపరేట్ ఫ్యామిలీ. ఓకే. ఆ ఫ్యామిలీలోకి ఒకసారి వచ్చారంటే యూ విల్ నాట్ గో అవుట్. ఓకే. మీకు వెళ్ళాలని కూడా అనిపించదు. సో అలా ఉంటుంది అనమాట. సో ఆ ప్రాసెస్లో మేము చాలా డిఫరెంట్ షోస్ చేసామన్నమాట. రవీంద్ర భారతిలో చేసాం, రంగభూమిలో చేసాం. అప్పుడు మా డైరెక్షన్ టీం వాళ్ళు చూసారు, మా డైరెక్టర్ గారు, ఏడీస్, అసోసియేట్ వంశీ, వీళ్ళందరూ చూసి అరే బాగా చేస్తున్నారు కదా, వై నాట్ ఆడిషన్ దెమ్, ఒకసారి కన్సిడర్ చేద్దాం అన్నట్టు అనుకున్నారు. అలా మా సినిమాలో మంచి కీ రోల్స్కి మా థియేటర్ వాళ్ళు ఉన్నారు. ఓకే. నా బ్రదర్ క్యారెక్టర్ చేస్తున్నారు, యాంటాగనిస్ట్ సిద్ధయ్య క్యారెక్టర్ అని. ఓకే. మీరే సజెస్ట్ చేశారు వాళ్ళందరినీ? లేదు, యాక్చువల్లీ అందరినీ కలిపి చూసారు, అందరినీ కలిపి ఒకే ప్లేలో చూసారు, అందరిని పిలిచారు, ఆడిషన్ క్రాక్ చేసిన వాళ్ళని తీసుకున్నారు. దట్ హౌ ఇట్ హెల్ప్డ్. అంటే టెక్నికల్గా మాకు స్టేజే ఫస్ట్ స్టెప్ ఎక్కించిందని చెప్పొచ్చు. ఓకే. స్టేజ్ నుంచి ఇక్కడికి రాగలిగారు, అది ఉండడం కూడా ఇంపార్టెంట్ ఏమో కదా. వెరీ మచ్. సో ఏంటి అసలు ఎలా జరుగుతుంది, ఎలా చేయాలి అని చెప్పేసి నేర్చుకోవడం. అంటే సినిమా అనేది ఒక డిఫరెంట్ క్రాఫ్ట్, మనం రీల్స్లో చేసినట్టు నార్మల్గా ఇంకెక్కడైనా చేసినట్టు అవ్వదు కదా, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు ఆ స్టేజ్ మీద చేసింది అక్కడ యూజ్ అయ్యింది. అంటే నా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే, స్టేజ్ పైన మీరు ఎప్పుడైనా చూస్తే చాలా లౌడ్గా చేస్తుంటారు, అరిచారు. ఎందుకంటే లాస్ట్ ఆడిటోరియంలో కూర్చున్న లాస్ట్ ఆడియన్స్ దాకా వినిపించాలి, కనిపించాలి కదండి. సో ఇక్కడ మనం చేయగలిగితే, మనం కొంచెం అక్కడ క్రాక్ చేయగలిగితే, కెమెరా ముందు ఐ థింక్ మనం హ్యాండిల్ చేయగలుగుతాం చాలా ఈజీగా. అండ్ డైరెక్టర్స్కి కూడా, టెక్నీషియన్స్కి కూడా ఈజీ అవుతుంది మనతో వర్క్ చేయడం. ఓకే. అండ్ అది ఇప్పుడు చాలా మంది రియలైజ్ అయ్యి ఒక న్యూ ఫౌండ్ రెస్పెక్ట్ ఫర్ థియేటర్ యాక్టర్స్ వచ్చింది.
పోన్లే. ఐ కుడ్ సీ దట్. అవునా? యా పోన్లే. సో అనిపిస్తుంది. తిమ్మరాజుపల్లి టీవీ అసలు ఏంటి స్టోరీ? మాకు ఏమైనా కొన్ని ఏమంటారు బిట్స్ అండ్ పీసెస్ లో చెప్తారా? యాక్చువల్లీ మేము అంత ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది అని మీకు ఎందుకు చెప్తున్నామంటే, ఇది చెప్తే అర్థం అవ్వదండి. ర్యాండమ్గా ఎనీ అదర్ ఫిల్మ్ లాగా బాగుంటుంది, మీకు నచ్చుతుంది అని చెప్పినట్టు ఉంటుంది. సో చూస్తే ఏంటంటే, ఇప్పుడు వచ్చే సినిమాలకి చాలా డిఫరెంట్ యాంబియన్స్ ఉంటుంది. ఓకే. ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంటుంది. అరే మనం అలా చేసాము, ఇది చూసాము, ఓకే. ఇలా ఆడుకున్నాము, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఒక్కసారి మనకు కంటిన్యూస్గా 2 hours మనకు అనిపిస్తే ఎలా ఉంటుంది, అలా అనిపిస్తుంది. అంటే అలాంటి సినిమాలు ఆల్రెడీ వచ్చినట్టున్నాయి కదా, నాస్టాల్జియా ఫిల్మ్స్. వచ్చాయి కానీ మా సినిమాలో రాలేదు. అంతేనా? అంతే. మీ సినిమా మీకు ఎప్పుడు కొత్త, కొంచెం డిఫరెంటే, అందరికంటే కొంచెం మంచిగానే ఉంటుంది కదా. అంటే నేను అలా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఏవైతే ఆల్రెడీ వచ్చాయని చెప్తున్నారు కదా, ఆ సినిమా మేము కూడా చూసాం. ఇది డిఫరెంట్గా ఎందుకు ఉంటుంది అంటే, క్యారెక్టర్స్ మేము ప్లే చేసాం కదా, వి లివ్డ్ దట్ లైఫ్, వి లివ్డ్ దట్ క్యారెక్టర్స్. సో డెఫినెట్లీ మాకు అనిపించింది అంటే మీకు కూడా అనిపిస్తుంది అనే నమ్మకం వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడ జరిగింది తిమ్మరాజుపల్లి? అంటే అదొక ఊరు, డైరెక్ట్ ఆ ఊర్లో చేశారా? తిమ్మరాజుపల్లి టీవీ అన్నారు కదా. తిమ్మరాజుపల్లి అనే ఊరు మా డైరెక్టర్ గారి వాళ్ళ ఊరు. ఓకే. యా, ఆయన లైఫ్లో చూసారంట ఇలాంటి ఇన్సిడెంట్స్, కొన్ని స్టోరీస్, ట్రాక్స్ ఉంటాయి కదా, అవన్నీ రియల్ లైఫ్లో జరిగి చూసి ఈయన ఒక స్టోరీ లాగా ఫామ్ చేసుకొని తీసిన సినిమా. చిత్తూరు దగ్గర కుప్పం ఉంటుంది కదా, అక్కడ షూట్ చేసామండి. అని కుప్పం అంటే కుప్పం చుట్టుపక్కల డిఫరెంట్ విలేజెస్లో షూట్ చేసాం. సో నేను ఒక మీమ్ చూసా, తిమ్మరాజుపల్లి టీవీ అనగానే మా ఊరి పేరు మీద ఒక సినిమా, మీ మీద దోమ వాళ్ళ ఢిల్లీ తగలబెట్టేసామన్నా అని చెప్పేసి ఇట్లాంటి ఒక మీమ్ వైరల్ అయింది. అవును. సో ఆ ఊరి స్లాంగ్ ని, ఆ ఊర్లో ఉండే వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు వాళ్ళ తీరేంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఈ సిచ్యువేషన్ వస్తే వాళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది నేర్చుకోవడం చాలా కష్టం కదా. వాళ్ళ లైఫ్ లోకి మీరు వెళ్ళి మీరు కూడా ఆ లైఫ్ ని లీడ్ చేయాలి కాబట్టి ఎలా ఉండింది షూట్ టైమ్స్, ఎలా ఉండింది అసలు? అంటే మాకు చాలా వెయిట్ చేసి వెళ్ళిన ఒక ప్రేమతో వెళ్తాం కదా. ఫస్ట్ ప్రాజెక్ట్ చాలా మందికి మా టీంలో చాలా ఫస్ట్ ప్రాజెక్ట్. సీనియర్ యాక్టర్స్ కాకుండా మా డైరెక్టర్ గారికి, యాక్టర్స్కి, నాకు, హీరోకి అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇస్తున్న వాళ్ళకి అందరికి మ్యాక్సిమం డెబ్యూ. సో మార్నింగ్ మంచిగా 5 o'clockకి లేచి దేవుడికి దండం పెట్టుకొని స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా మంచి ఒక బస్లో వెళ్ళి షూట్ చేసుకొని వచ్చేవాళ్ళం. అండ్ పీపుల్ కూడా అక్కడ చాలా వెల్కమింగ్ ఉన్నారండి. అంటే వాళ్ళకి ఒక చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అరే మా ఊర్లో తీస్తున్నారు, వస్తుంది అంటే. ఎవ్రీ నవ్ అండ్ దెన్ క్వశ్చన్స్ వేస్తుండే, అక్క ఎక్కడ వస్తుంది, ఎందులో వస్తుంది, ఎప్పుడు వస్తుంది. అండ్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతుండే. అండ్ ఏమైనా హెల్ప్ కావాలంటే చాలా బాగా హెల్ప్ చేస్తుండే. అంటే ఏదో వాళ్ళ పని అన్నట్టు బాగా రిసీవ్ చేసుకునే వాళ్ళు. ఎప్పుడన్నా అంటే ఇట్స్ సో క్యూట్. ఇప్పుడు మేము మా షాట్ లేదనుకోండి, మేము వెయిట్ చేస్తుంటాం కదా, వాళ్ళు తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టేసి టీ తాగుతారా, ఇంకేమైనా కావాలా, చిన్న పిల్లలు రేగు పళ్ళు ఉంటాయి కదా అవి తెచ్చించే వాళ్ళు, ఫ్లవర్స్, చిన్న చాక్లెట్స్. ఇక్కడ మనకి కొన్ని చాక్లెట్స్ దొరకవు ఇప్పుడు, పిప్పర్మెంట్లు అవి ఉంటాయి కదా, అవి తెచ్చిచ్చి తీసుకో అక్క అని ఇస్తుండే. చాలా క్యూట్ ఉంటుండే. అండ్ పీపుల్ ఆర్ వెరీ వార్మ్ దేర్. చాలా హెల్ప్ చేసేవాళ్ళు, మాకు బాగా చూసుకున్నారా? వెరీ 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 గ్రేట్ఫుల్. వాళ్ళు చూస్తుంటేది ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. మా టీం అందరు కూడా వెరీ హ్యాపీ. అంటే చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాం మేము. యాక్చువల్లీ వెళ్ళిన ప్లేసెస్ అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. పైగా మీ డైరెక్టర్ గారు అటు సైడే కదా ఉన్నారు, ఆయనకి ఇంకా బాగా కొంచెం మీకు ఆయనకి ఆ సినిమాకి ఏం కావాలి అని ఆయన తెలుసు ఆయనకి. ఎగ్జాక్ట్లీ. అండ్ స్పీకింగ్ ఆఫ్ ఆ డైరెక్టర్, ఆయన అంటే వర్క్షాప్ ప్రాసెస్ ఉంటుంది కదండి, అంటే ఆయన ఇలా చేయండి అని చెప్తుంటే ఆయనకి ఎవ్రీ డీటెయిల్ పైన ఎంత గ్రిప్ ఉందో మాకు అర్థమయ్యేది. ఏంటి ఒక సీన్ని ఇంత డీటెయిల్డ్గా ఇలా రాసుకోగలుగుతారా అని ఉండే. అండ్ అలాంగ్ విత్ పర్ఫార్మెన్స్కి మాకు ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. సో అది చాలా రేర్ కాంబినేషన్స్. ఈదర్ ఇలానే చేయాలి అని స్ట్రక్చర్డ్గా ఉంటుంది, లేకపోతే ఫ్రీగా వదిలేస్తారు, మీరు ఎలా న్యాచురల్గా చేస్తారో అలా చేయండి అంటారు. అలా స్పేస్ ఇస్తూ ఇలా డీటెయిలింగ్గా ఒక నాలెడ్జ్ ఉండడం అనేది చాలా తక్కువ. అండ్ ఈయనకు చాలా ఒక పని రాక్షసుడు అన్న పేరు ఇవ్వచ్చండి ఆయనకి. ఆయన తిన్నా పడుకున్నా మామూలు ఏదైనా విష్ చేయడానికి కాల్ చేస్తాము, మెసేజ్ చేస్తాం, ఏం చేస్తారని అంటే ఇట్లా వర్క్ చేస్తున్నా అని తప్ప ఆయన వేరే ఆన్సర్ నాకైతే 3 yearsలో ఎప్పుడు ఇవ్వలేదు. ఇట్స్ వెరీ వర్కహాలిక్ అండ్
వెరీ ప్యాషనెట్. ఓకే, పని రాక్షసుడు. ఆ పేరు ఇవ్వచ్చు. ఇవ్వచ్చా? సో కిరణ్ అబ్బవరం గారే అనుకుంటాము నీ మధ్యలో ఒక ప్రెస్ మీట్లోను క్యారవాన్స్, మా క్యారవాన్స్ పెట్టేసి అంత బడ్జెట్ లేదు, మీరు రండి చేసుకోండి మంచి సినిమా అని మాత్రం చెప్పగలను, ఇట్లాంటి ఒక మాట మాట్లాడారు. సో ఎలా అంటే, సో యాక్చువల్లీ ఇనిషియేట్ చేసినప్పుడు ముందే మాకు చెప్పారు మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ రితికేష్ గారు కానీ కిరణ్ గారు కానీ, మన బడ్జెట్లో చేస్తున్నామమ్మా, ఇది మన ఒక మంచి స్టోరీ చెప్పే ప్రయత్నం ఇది. సో మనకంత లగ్జరీస్ అంతా ఏం ప్రొవైడ్ చేయలేము, అండ్ అది రూటెడ్ ఏరియా కాబట్టి అని చెప్పారు. కాకపోతే అలా చెప్పారు కానీ ఆయన అసలు దేనికి తక్కువ అవ్వలేదండి. మమ్మల్ని చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు. అండ్ స్పెషలీ చాలా మంత్స్ వరకు నేను ఒకదాన్ని అమ్మాయిని ఉండేదాన్ని. ఓకే, కాస్ట్ అయిన తర్వాత. సో రాశి గారు ఆవిడ రెగ్యులర్గా కాల్ చేసి, ఓకే నావేదా నీకేమైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి, ఏ టైం రాత్రి పగలు ఏం ఆలోచించకు, నాకు కాల్ చేసి ఏమైనా కావాలంటే చెప్పు, అడుగు, అంటే మనం కొన్ని మాట్లాడలేమేమో అని చెప్పేసి ఆవిడ ఆ స్పేస్ క్రియేట్ చేసి చాలా కంఫర్టబుల్గా చూసుకునే వాళ్ళు. షూట్లో రితికేష్ గారు కూడా ఏమున్నా ప్లీజ్ లెట్ మీ నో అని రోజుకి మినిమం ఒక 5 సార్లు అన్న అందరికి చెప్తుంటారు ఆయన. అవునా? చాలా కంఫర్టబుల్గా చూసుకున్నారు, అలా ఏం లేదు. అండ్ అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేమండి, అది వెరీ రిమోటెడ్ ఏరియా. అండ్ అక్కడ ఎంత పాసిబుల్ ఉంటే అంత పాసిబుల్గా మాకు చేశారు. ఫుడ్ కానీ, స్టే కానీ, వెహికల్స్ ప్రొవైడ్ చేయడం కానీ. యాక్చువల్లీ ఒక ప్లేస్కి వెళ్ళాము, ఒక ఇన్సిడెంట్ ఉండే, అక్కడ రెస్ట్ రూమ్స్ అసలు లేకు. అది ఊరు, కాకపోతే అక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో నాకు ఐడియా లేదు. మాది ఒక సీక్వెన్స్ షూట్ చేసుకోవాల్సి వచ్చింది. అక్కడ ఏదో చిన్న ప్రాబ్లం అయితే హ్యాండిల్ చేస్తున్నారు ప్రొడక్షన్ అంతా, మదన్న వీళ్ళందరూ. బట్ రెస్ట్ రూమ్ యూస్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఓకే, అక్కడేమో కొంతమంది అలో చేయట్లేదు. అంటే అంతమంది ఉన్నారు కదా, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా. అండ్ ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇట్స్ లాంగ్ సీక్వెన్స్, మేము షూట్ చేయాలి, అమ్మాయిలం ఉన్నాము, అబ్బాయిలు అంటే వాళ్ళు ఏదో సెట్ చేసుకోవచ్చు. ఏం చేయాలి అని అర్థం కాలేదు. వెంటనే రాశి గారు కాల్ చేసి, పాపం క్యారవాన్ సెట్ చేద్దాము నో మ్యాటర్ వాట్, అసలు అక్కడ అలాంటి ఇబ్బందులు అయితే పడకూడదు డెఫినెట్లీ అని ఇనిషియేట్ చేశారు. కాకపోతే అది చాలా రిమోట్ ఏరియా, సో అది కుదరలేదు. సంహవ్ ఏదో ఒకటి అరేంజ్ చేసి ఒక ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కొంచెం ఓపెన్ అయ్యారు. ఓకే పర్లేదు వీళ్ళు నమ్మొచ్చు అనేసి. బట్ అలా ఏం లేదండి, మాకు ఇది లేదు అన్న ఫీలింగ్ అయితే మాకు అవ్వలేదు. ఓకే, బట్ దే వర్ దేర్ అంటే ఫస్ట్ నుంచి కిరణ్ అబ్బవరం గారు, రహస్య గారు త్రూ ది జర్నీ వచ్చే వాళ్ళ రోజు మీకు? అయ్యో వాళ్ళు దే ఆర్ ద రైడర్స్ అని చెప్పొచ్చు. వాళ్ళు డే 1 నుండి కిరణ్ గారికి షూట్ ఉన్నా కూడా ఆయన షూట్ ఫినిష్ చేసుకొని కుదిరిన ప్రతిసారి ఆఫీస్కి వచ్చి మేము ఎవరిమన్నా ఉంటే కూర్చొని మాట్లాడతారు. ఏంటి డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ ద స్క్రిప్ట్, మనం ఇంకేమైనా చేంజెస్ చేద్దామా, బెటర్గా చేద్దామా, లేకపోతే ఆయనకి మన థాట్స్ ఉంటే ఆయన చెప్పేవాళ్ళు. ఇప్పటికి కూడా అదే ప్రాసెస్. ఓకే, సో రహస్య గారు అయితే మీతో పాటు ఆ ఊర్లో షూటింగ్ కూడా వచ్చేసారా? లేదు, అంటే యాక్చువల్లీ ఆవిడ రాలేకపోయారు. కిరణ్ గారు వచ్చిన ప్రతిసారి వాళ్ళతో పాటు వచ్చేవాళ్ళు, కాకపోతే డైలీ మానిటర్ చేస్తుండే. మా రితికేష్ గారు ఉన్నారు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గారు, ఆయనతో ఫాలోఅప్ చేస్తుండే, మాకు కాల్ చేస్తుండే. అంటే ఆవిడ లేకపోయినా ఉన్నట్టే అనిపించింది, పనులు మాత్రం. ఓకే, సో మంచి ప్రొడక్షన్ అనే చెప్పొచ్చా? యాక్చువల్లీ నాకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఏంటంటే ఇది ఫస్ట్ ప్రొడక్షన్, ఒక ప్రొడక్షన్ హౌస్తో వర్క్ చేయడం అనేది ఫస్ట్ కాబట్టి ఒకటి క్రియేట్ అయిపోతుందండి, ఆ ప్రొడక్షన్ హౌసెస్ ఇలానే ఉంటాయి, వీ కెన్ వర్క్ హ్యాపీలీ అన్నట్టు ఒకటి పెట్టేశారు. ఇంకా మామూలు అప్పుడప్పుడు వేరే ప్రొడక్షన్స్కి వెళ్ళడం, వర్క్ చేయడం ఇలాంటివి జరుగుతాయి కదా. ఓకే, ఇది అందరూ ఒకటేలాగా ఉండదు. సో యా, దిస్ ఇస్ వెరీ కంఫర్టబుల్, హోమ్లీగా అనిపిస్తుంది. అండ్ ఐ కెన్ రైట్ అండ్ టెల్ యూ ఇట్ ఈస్ అ వెరీ వెరీ హెల్దీ ఎన్వైరన్మెంట్. అందరూ చాలా హెల్దీ పీపుల్. ఓకే, మీకు అర్థమవుతుందా? అండ్ చాలా హ్యాపీగా ఫ్రీగా వెళ్ళి మనం పని చేసుకొని వచ్చేసేయచ్చు. అంటే సెకండ్ థాట్ రాదు మనకి, అయ్యో ఇబ్బంది అవుతుందేమో, అయ్యో ఎవరేమంటారు, లేదు. అంటే రైట్ ఫ్రమ్ ఆఫీస్ బాయ్ టు కిరణ్ గారు, అక్కడ ఉండే ప్రతి ఒక్కరు అందరూ అదొక రెస్పాన్సిబిలిటీ లాగా ఫీల్ అవుతారు. ఓకే మనం ఇక్కడ ఉన్నాము, వీ హ్యావ్ టు బీ ఇన్ ఎ సర్టన్ వే, వీ హ్యావ్ టు హోస్ట్ పీపుల్ ఇలా
రిసీవ్ చేసుకోవడం కానీ మాట్లాడడం కానీ ఓకే. చాలా బాగుంటుంది. సో మీరన్నట్టే అంత రిమోట్ ఏరియా అలాంటి రూటెడ్ విలేజ్లో చేయాలంటే అందరి కళ్ళు మీ మీదే ఉంటాయి బేసిక్గా. ఎందుకంటే ఊర్లో ఏదైనా జరుగుతుందంటేనే అదొక పెద్ద ఇది కదా. సో వాళ్ళందరి మధ్యలో షూట్ చేయడం, వాళ్ళందరి మధ్యలో యాక్టింగ్ చేయాలి, మీరు మెయిన్ లీడ్. కంఫర్టబుల్గా ఉండేదా అంటే ఏమైనా భయపడ్డం అట్లా జరిగిందా మీకు? అంటే నాకు అది కూడా మీ క్యారెక్టర్ ది గర్ల్ నెక్స్ట్ డోర్, ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో మీరు కూడా వాళ్ళలానే. మామూలుగా సినిమాలో అలానే చేసుకుంటాం కదా, వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు కూడా వాళ్ళలానే. ఎలా ఉండింది అక్కడ అని? అంటే పర్సనలీ నాకైతే నేను ఎవ్రీడే పొద్దున నేను ఎప్పుడు యాక్ట్ చేస్తానా అని వెయిట్ చేసే టైప్ అండి. ఓకే. సో నా ఎక్సైట్మెంట్ ముందు లేకపోతే ఆ ఇన్హిబిషన్స్ అంతా నాకు ఎఫెక్ట్ అవ్వలేదు. ఓకే. సో నేను యాక్ట్ చేయాలి, సీన్ ఏంటి, లేకపోతే ఎలా చేయాలి అనే ఎక్కువ ఆలోచించేదాన్ని. సో నాకు ఎప్పుడు జనాలు చూస్తున్నారు అలా అలా ఏం అనిపించలేదు. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ ఉండే వాళ్ళు కూడా ఇష్టంతో ఎక్సైట్మెంట్ తోటి చూస్తారు కానీ జడ్జ్మెంటల్గా లేకపోతే అలా లేరు. యాక్చువల్లీ వాళ్ళందరూ వెరీ స్వీట్ అండ్ ఇన్నసెంట్ పీపుల్ కదా, వెల్కమింగ్గా చూసారు. అరే వీళ్ళు ఏదో చేస్తున్నారు ఏంటి, వీళ్ళకి ఏమైనా అవసరం అయితే ఇద్దాము. యాక్చువల్లీ ఒక ఆవిడైతే ఒక సీక్వెన్స్ ఏదో చేసాము, చాలా మంది ముందు ఒక డే మొత్తం నుంచొని చేసే సీన్ అది. ఓకే. అయితే ఒక ఆవిడ వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి దిష్టి తీశారు. యా దట్ స్వీట్. యా అసలు ఏంటి అంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అలా చేస్తారా అని అనిపించింది. అంటే వాళ్ళు అంత ఓనప్ చేసుకున్నారు. అండ్ హార్డ్లీ 10-15 days ఉన్నామండి ఆ పర్టికులర్ విలేజ్లో. ఓకే. వాళ్ళ ఇల్లు ఎక్కడో సందులో ఉంటే మమ్మల్ని అడిగి మేము ఇలా 5 minutes తీసుకొచ్చేస్తాం రండి అని మమ్మల్ని తీసుకెళ్ళి దిష్టి తీసి బొట్టు పెట్టి పంపించారు. సో స్వీట్. యా. సో అలాంటి ఏరియాస్ లో చేయడానికి భయం ఎందుకు? ఇంకా భయం లేదు. సో మీరు అంటే ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయి కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ దిస్. తెలుగు అమ్మాయిలకి ఇండస్ట్రీలో అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయిలు అంత ఈజీగా తీసుకోరు, రాలేరు, వచ్చినా కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏదో పక్కన లీడ్కి ఫ్రెండ్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్ తప్ప క్యారెక్టర్స్ రావు అనే అభిప్రాయం చాలా మందికి ఈ రోజుకి ఉంది అమ్మాయిలకి. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళందరికీ? యూ కేమ్ హియర్, మీరు ఇందాక అన్నట్టు ఆ ఊరి పక్కన చిన్న విలేజ్ మీది, కానీ యు ఆర్ హియర్ టుడే. సో వాళ్ళకి ఏం చెప్పగలరు? అంటే నేను అనిపించింది నా జర్నీలో నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే ఫస్ట్ మనం ప్రయత్నించాలండి. ఓకే. ఊరికే కూర్చొని అనుకుంటే అవ్వదు కదా. మేబీ అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. కాకపోతే ఏమి ఫేస్ చేసినా దాన్ని దాటుకొని వచ్చి ట్రై చేయడం ఈజ్ వాట్ ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 10 సార్లు అలా జరుగుతుంది, 11వ సారన్నా మనకి పాజిటివ్గా జరగచ్చు కదా. మనకి 20వ సారి 30వ సారి కూడా ట్రై చేసే ఓపిక ఉంటే అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అవును. మీరు ఎన్నిసార్లు ట్రై చేసి వచ్చారా? 100%. ఓకే. 100%. నేను 2019 నుండి స్టార్ట్ చేశాను నా ట్రయల్స్. సో డిఫరెంట్ స్టేజెస్. అంటే నేను ఫెయిర్ వాక్ అని నేనేం చెప్పను. ఐ హ్యావ్ మై డిసప్పాయింట్మెంట్స్, వెయిటింగ్, అ లాట్ ఆఫ్ వెయిటింగ్. అండ్ ఆ వెయిటింగ్లో సెల్ఫ్ డౌట్ అనేది క్రియేట్ అవుతుంది కదండి. మీరు అనుకున్న రోల్కి వేరే వాళ్ళని క్యాష్ చేసుకోవడం యా. అంటే ఇప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళకైతే ఇట్స్ ఓకే, నాకు వేరే కూడా వస్తాయి అన్నట్టు అనిపిస్తుంది. మనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా మన ఇనీషియల్ జర్నీలో మనకు వచ్చింది వేరే వాళ్ళకి సమ్ స్టూపిడ్ సిల్లీ రీజన్కి అలా వెళ్ళిపోయింది అంటే అమ్మో ఒక సెల్ఫ్ డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. మేబీ అలాంటివి చాలా ఉన్నాయి. కాకపోతే సెల్ఫ్ పుష్ ఇస్ చాలా వెరీ ఇంపార్టెంట్. మీకు మీరేనా ఇంకెవరైనా హెల్ప్ చేశారా? నువ్వు చేయగలవు, యూ కెన్ డూ ఇట్, యూ విల్ డూ ఇట్ అలా? అంటే యాక్చువల్లీ ఇది నేను తీసుకున్న డెసిషన్ కాబట్టి నేను ఇనిషియల్గా ఫస్ట్ నుండి అనుకున్న థాట్ ఏంటంటే నేను ఎవరి పుష్ పైన లేకపోతే ఎంకరేజ్మెంట్ పైన డిపెండ్ అవ్వకూడదు అని. ఓకే. సో ఇట్స్ ఆల్ సెల్ఫ్ పుష్. కాకపోతే అంతే. అంటే అది కూడా ఒక ఎక్స్పెక్టేషన్ అవుతుంది కదండి. నన్ను ఎవరు పుష్ చేయట్లేదు అని కూడా మనమే అనుకుంటే మొత్తం డిసప్పాయింట్మెంట్ తప్ప ఇంకేం ఉండదు. బట్ యా, నా ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే దే నెవర్ డిసప్పాయింటెడ్. అది నేను చెప్పగలుగుతాను. అట్లీస్ట్ ఎంకరేజ్ చేయకపోయినా డిసప్పాయింట్ అయితే చేయలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకరిద్దరు ఉన్నారు,
దే ఆల్వేస్ అంటే మన ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇప్పుడు మనని నమ్మి నో మ్యాటర్ వాట్ నిన్ను ఒక పర్సన్ లాగా ప్రేమించే వాళ్ళు వాళ్ళు నువ్వేమన్నా చెయ్యి చేస్తావు అబ్బాయి నువ్వు చేసేసి అని అంటారు. అదొకటి చాలు. అంటే వీ మైట్ హ్యావ్ అ బ్యాడ్ డే, అదొక్క పుష్ ఒకటి మనకి చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి తెలియకుండా చేసేస్తారు అలా. ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఎంత ఇంపార్టెంట్ మీకు? అట్లీస్ట్ నాకు ఓన్లీ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. బట్ నాకు చాలా తక్కువ అండి ఫ్రెండ్స్, వెరీ వెరీ రేర్. ఒకరిద్దరే. అంతేనా? ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ మీరు? లైక్ ఇంట్రోవర్టా లేకపోతే బాగా టాకేటివా, మాట్లాడుతూ అలా ఉండిపోతారా? నేను అంబివర్ట్ అని అనుకోవచ్చు, కొంచెం సెలెక్టివ్గా. కానీ ఒకసారి కంఫర్టబుల్ అయితే కొంచెం ఆపవా ప్లీజ్ అనేదాకా ఉంటుంది. బట్ జనరల్లీ హోమ్ బాడీ, ఎక్కువ బయటికి, ఇంట్లో కంఫర్టబుల్గా ఉండడం ఇష్టం. ఇంట్లో ఉండడం, ఆ ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు. ఎక్కువ జనాలు ఉండాలి, ఎక్స్పోజర్ ఉండాలి, రోజుకు ఒక 10 మందితో హ్యాంగ్ అవుట్ అవ్వాలి అన్నది నాకేం ఉండదు. ఇన్ఫాక్ట్ నాకు కొంచెం ఎక్సాషన్ వస్తుంది. అంటే ఏదో పని చేస్తున్న ఫీలింగ్ వచ్చేస్తుంది పీపుల్తో మేనేజ్ చేయడం. కష్టం అది. చాలా బేసిక్ అది చాలా మందికి అది ఉంటది. ఆ ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు, చాలా ఎక్కువ మాట్లాడలేము అన్నట్టు. సో కమింగ్ బ్యాక్ టు దట్, అమ్మాయిలు ఇండస్ట్రీకి వచ్చాక కూడా మేము ఇది ఫేస్ చేసాం అది ఫేస్ చేసాం అని చెప్తుంటారు. మెయిన్లీ కాస్టింగ్ కౌచ్, యు నో దిస్ టాపిక్. మీరు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి 2019 to 2026 ట్రయల్స్ లో ఉన్నారు కాబట్టి, హ్యావ్ యు ఎవర్ ఫేస్డ్ కాస్టింగ్ కౌచ్? అంటే మీకు కూడా జరిగిందా? అంటే నాకు కాస్టింగ్ కౌచ్ డైరెక్ట్గా అలా ఏం అవ్వలేదండి. నాకు ఇనీషియల్ స్టేజ్ నుండే ఐ హ్యావ్ టు థ్యాంక్ మై పేరెంట్స్. ఫస్ట్ నుండి ఎలా అంటే జాగ్రత్తగా ఉండు, అంటే అదొక్కటే బ్యాక్ టు బ్యాక్ చెప్పేవాళ్ళు. అంటే అదొక భయం ఉంటుంది కదండి. అంటే ఇది ఎలాగో వినట్లేదు, అసలు ఏం చేద్దాము అని, కనీసం సేఫ్గా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పేవాళ్ళు. మా అమ్మ అయితే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళే ముందు, ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు కూడా కాల్ చేసేది, అయిపోయిన తర్వాత కూడా కాల్ చేసి ఓకేనా, ఇంటికి వచ్చావా అని అడిగేది. జాగ్రత్తగా ఉండు అని చెప్తుంటే నాకు అది డిఫాల్ట్గా ఉండిపోయింది. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఒక చెక్ ఉంటుంది కదా, హౌ ఇస్ ద అంబియన్స్, ఎలా ఉంది ఎన్వైరన్మెంట్, జనాలు ఎలా ఉన్నారు అని. ఒక వియర్డ్ ఇన్సిడెంట్ ఒకటి ఇనీషియల్గా ఫేస్ చేశాను, కానీ కాస్టింగ్ కౌచ్ అయితే డైరెక్ట్ గా ఇప్పటికి నేను ఫేస్ చేయలేదు. టచ్ వుడ్. అమ్మాయిలకి ఇంట్యూషన్ ఉంటది, అది 100% ఒప్పుకోవాల్సిన విషయమే. అంటే కొంచెం డిఫరెన్స్ ఉన్నా కూడా ఇది డిఫరెన్స్ అని తెలియకపోయినా ఇది ఏంతో తేడా ఉంది, మనం వీ హావ్ టు జస్ట్ వెళ్ళిపోవాలి ఇక్కడ నుండి అని అర్థమవుతుంది. స్టార్టింగ్ లో ఒకటి ఏదో ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ అన్కంఫర్టబుల్ గా ఫేస్ చేశాను, కానీ అలా ఏం అవ్వలేదు. ఎక్కువ అయితే జరిగింది డైరెక్ట్ గా ఫేస్ చేయలేదు. నేను ఇందాక చెప్పాను కదా, ఇట్స్ వెరీ హెల్దీ ఎన్వైరన్మెంట్. సో ఆ డిఫరెన్స్ మనకు తెలిస్తేనే ఇది హెల్దీయా, ఇది కాదా, లేకపోతే ఇది న్యూట్రలా అని తెలుస్తుంది మనకి. అది హోప్ఫుల్లీ అట్లీస్ట్ ఆనందకరమైన విషయం ఏంటంటే, మీకు ఫస్ట్ ప్రొడక్షన్ కిరణ్ అబ్బవరం గారిది, హ్యాపీగా మంచి ఎన్విరాన్మెంట్ లో. అవును, అంటే కిరణ్ గారు ఒక్కరు, అంటే మేబీ ఆయన ఎనర్జీయే అదంతా సర్క్యులేట్ అవుతుందేమో అంటారు కదా. కిరణ్ గారి ఎనర్జీనా రహస్య గారి ఎనర్జీనా అది? యాక్చువల్లీ ఫస్ట్ కిరణ్ గారు ఆయన ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళతో వర్క్ చేసే వాళ్ళు కూడా అలానే ఉంటారు కదండి. డెఫినెట్లీ రహస్య గారు ఏంటంటే ఉన్న ఎన్వైర్న్మెంట్ని కంప్లీట్గా మార్చేసే ఎనర్జీ ఆవిడది. షీ మేక్స్ ఎవ్రీథింగ్ ప్లెజెంట్, హ్యాపీ, ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా ఆఫీస్లో ఏదైనా కొంచెం ఏదో అవుతుంది అన్నట్టు ఉన్నాం అనుకో, ఆవిడని చూస్తే అందరూ అనేస్తారు. అంటే ఆవిడ ఎప్పుడు నవ్వుకుంటూ హ్యాపీగా పాజిటివ్ ఉంటారు. అండ్ ఇప్పుడు ఏదైనా మనం చెప్పాలనుకుంటాం, ఫస్ట్ మనం ఆవిడనే వెతుకుతాం, ఎక్కడ ఉన్నారు, లేకపోతే టెక్స్ట్ చేద్దామా, వెళ్ళి ఇలా ఉందండి ఇలా ఉందండి మనం చెప్పుకోగలం కంఫర్టబుల్. నేననే కాదు, టీంలో అందరు మాక్సిమం అందరికి ఆవిడ రీచబుల్ గా ఉంటారు, రెస్పాండ్ అవుతారు. యా. సో యాజ్ యూ సెడ్, ఇనిషియల్ డేస్ లో మీరు ఒక్కరే అమ్మాయి మొత్తం టీంలో. సో అప్పుడు టీం ఎలా ఉండింది అసలు? మిమ్మల్ని ఎలా చూసుకున్నారు మీ టీం, మీ డైరెక్టర్స్ కానీ, ఆర్ట్ డైరెక్టర్స్, కెమెరా టీం, వీళ్ళంతా ఎలా ఉండేవారు? యాక్చువల్లీ నాకు ఆ ఫీలింగ్ తెలియలేదు చాలా డేస్ వరకు. మోస్ట్లీ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ టైమ్ స్లాట్స్లో వచ్చి ప్రాక్టీస్ చేసేవాళ్ళు.
నేను ఉన్నప్పుడు కూడా ఉండేవాళ్ళు కానీ నాకు ఆ ఫీలింగ్ తెలియలేదు. అదే చెప్తున్నాను కదా, అందరు చాలా కంఫర్టబుల్. ఇప్పుడు ముని గారు ఉన్నారు, ఆయన ఇదండి అంటే ఆయన చెప్పాను కదా పని, ఆయన కాన్సన్ట్రేషన్ అంతా వర్క్ మీద ఉంటుంది. మేము టెస్ట్ షూట్ చేసామన్నమాట. ఓకే, ఫస్ట్ సీన్స్ కొన్ని ప్రాక్టీస్ చేసి ఆయన దానికి కూడా కూర్చొని కంప్లీట్ టెక్నికల్గా దీన్ని ఎలా ఎడిట్ చేయాలి, దీనికి ఎలా ఇది చేయాలి, రెఫరెన్స్ మ్యూజిక్ లేసి మాకు చూపించేసి దీంట్లో ఉంటారు. అండ్ తేజ మా హీరో, ఓకే, సాయి తేజ్ ఈజ్ అ వెరీ స్వీట్ పర్సన్. అంటే అంటే ఆయనకి కిరణ్ గారితో అసోసియేషన్ ఉంది కదా, ఓకే. సో హీస్ అ పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ అన్నట్టే కదండి. సో నేనే కొత్త, ఇంకా ఏడీస్ ఆల్రెడీ పనిచేసి ఉంటారు అక్కడ. బట్ అందరూ ఓకేనా, మీకు ఏమైనా కావాలా, ఐ యూ కంఫర్టబుల్, ఫస్ట్ ఇవే క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, మా ప్రొడక్షన్ మేనేజర్ మదన్ అన్న నుండి రితికేష్ గారు, కిరణ్ గారు కానీ ఏమైనా తిన్నావా, ఫస్ట్ ఇదే క్వశ్చన్. ఎవరు కనిపించినా తిన్నావా, కాఫీ పంపించాలా, ఇదే. దాని తర్వాత వర్క్. ఓకే, యా, ఇలాంటి ఎన్వైరన్మెంట్ ఉన్నాక ఇంకా హ్యాపీగా చెప్పండి మరి అమ్మాయిలకి, తెలుగు అమ్మాయిలకి. డెఫినెట్లీ మాకు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉంది, మా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. మొన్న ఈవెంట్లో అదే చెప్పాను, మా ప్రొడక్షన్ గురించి, మా టీం గురించి చాలా చెప్పాలి. అండ్ డెఫినెట్లీ నేను ఇది వెరీ వెరీ ఫార్చునేట్ అండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంత పాజిటివ్గా ఉంటే 10 times కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది కదా. అండ్ ఒకవేళ మన మిస్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ ఎదురైనా కూడా, అరే అందరు ఇలా ఉండరు, మనం పాజిటివ్గా ఉండొచ్చు అనే హోప్ అయినా ఉంటుంది. అవును, అది అందరూ ఉండరు, ఇట్లా మంచి వాళ్ళని చూసొచ్చాం మనం అని చెప్పేసి. ఎవరన్నా బయట నన్ను అడిగినా కూడా నాకు ఇదే ఎలా చెప్పాలో అర్థం కాదు. ఇప్పుడు నేను ఇంకొక ఫిల్మ్ కూడా చేశాను, అమీర్ లోక్. ఓకే, అది కూడా ఇట్స్ అ వెరీ క్లీన్ ప్రాజెక్ట్, అందరూ చాలా హెల్దీ పీపుల్. ఇంకా ఇక్కడన్నా అమ్మాయిలా, అక్కడైతే డైరెక్ట్ అబ్బాయిలానే చూస్తుండే, టామ్ బాయ్ అలా. ఐఎమ్ నాట్ దట్ టైప్, బట్ దే యూస్ టు ట్రీట్ మీ లైక్ దట్. అంటే అది కూడా ఇట్స్ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్దీ ఎన్వైరన్మెంట్. అండ్ ఇలా ఉన్నాయి, నేను చేసిన ప్రాజెక్ట్స్ ఇలానే ఉన్నాయి, ఇలానే వచ్చాయి, జనాలు ఇలా ఉన్నారు, ఓకే, ఇలా ఉంటారు కదా. అంటే పాపం అలా ఫేస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వి కాంట్ డినై దట్. అండ్ తప్పు డినై చేయడం కూడా. సో ఇలా కూడా ఉన్నారని చెప్పడం ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. సో తిమ్మరాజుపల్లి టీవీలో మీ క్యారెక్టర్, అసలు ఆ క్యారెక్టరైజేషన్ గురించి ఎలా ఉండబోతుంది? జనాలకి వెళ్తారనుకుంటున్నారు, జనాల్లోకి వెళ్ళడం, వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనిపిస్తుందా మీకు? అనుకుంటున్నానండి 100%. ఎందుకంటే మనకి అరే మనలాగా మాట్లాడింది, లేకపోతే మన అక్కలాగా ఉంది, లేకపోతే మన ఫ్రెండ్ లాంటి క్యారెక్టర్ ఇది, ఇలాంటి అనిపిస్తే డెఫినెట్లీ కనెక్ట్ అవుతాం కదా. అవును. సో నేను విన్నప్పుడు ఫస్ట్ నాకు అనిపించింది అయితే అదే. మనం చిన్న ఉన్నప్పుడు పెళ్లి కాని అక్కలు ఉంటారు కదా, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు వేసుకునే ఆర్నమెంట్స్, పెట్టుకునే జ్యువెలరీ, డ్రెస్సెస్, ఇవన్నీ గమనిస్తూ క్యారెక్టరైజేషన్ గుర్తుంటది. సో అలాంటి కనెక్టివిటీ క్రియేట్ చేసే క్యారెక్టర్ నాది. ఓకే, యా, కొంచెం గడుసు ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, డెప్త్ ఉంటుంది. డాన్స్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? లంగావోణిలేనా మొత్తం సినిమా? మొత్తం లంగావోణిలే. అంటే ఇది పీరియడ్ డ్రామా కదండి, 1980s ఆ టైంలో, 1990s ఆ టైంలో. ప్రాబ్లీ నేను అప్పుడు ఇంకా పుట్టలేదు, ఆ టైం రోల్ అది. బట్ మా డైరెక్టర్ వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి ఏంటి. అంటే చిన్న చిన్న స్లాంగ్ ఉంటుంది కదా, అందులో డీటెయిల్స్ చివరికి ఎలా పలకాలు కూడా చెప్తారు ఆయన, అంత క్లియర్గా చెప్తారు. సో యాక్చువల్లీ మొన్న చిన్న చిన్న బిట్స్ చూసిన వాళ్ళు కూడా అక్కడ నుండే, రాయలసీమ చిత్తూరు సైడే, మా అక్క అలా అంటుండేదా అది ఇది అని చెప్తుంటే ఓకే కనెక్ట్ అవుతున్నారు అనిపించింది. అంటే తెలియని వాళ్ళు వచ్చేసి మా అక్క అనింది అలానే సేమ్ అనిపించింది అని అంటే కొంచెం కనెక్ట్ అవుతుంది, మేబీ జనాలు తీసుకుంటారు అనే ఒక నమ్మకం అయితే. బట్ భయం వేస్తుందా? ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, లోపల కొంచెం ఎక్సైట్మెంట్ అన్నీ కలగలిపిన ఒక భయం అంటారు కదా? 100% ఉంటుంది. కాకపోతే సినిమా పైన ఎలాంటి డౌట్ లేదండి, సినిమా పైన లేదు. కాకపోతే నాకు యాజ్ అన్ యాక్టర్ మనం కనిపించడం ఇంపార్టెంట్ కాదు, కనిపించిన తర్వాత మనల్ని గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. వా, నిజం, వెరీ ట్రూ. యా, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ దట్స్ యువర్ సీన్, యూ హ్యావ్ టు బి రిమెంబర్డ్ కదా.
ఒక్క సినిమా చేసినా 2 సినిమాలు చేసినా ఆ అమ్మాయి బాగా చేసిందిరా అని Yes, చెప్పుకుంటారు చూడండి, అది ఇప్పుడు చాలా జనరల్లీ ఇప్పుడు మామూలు ఏదైనా క్యారెక్టర్ ఉంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయో లేకపోతే ఆ క్యారెక్టర్ ఆవిడ చాలా బాగా చేశారని అవుట్ ఆఫ్ నో వేర్ పేరు తీసి మరి చెప్తారు. చెప్తారు. అవును. దట్ ఈస్ యాక్చువల్ మీకు కావాల్సింది కూడా. రికగ్నేషన్ అంటే అదే. సో అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ మీ హాబీస్ ఏంటి? లైక్ అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్? లైక్ పాటలు పాడుకుంటూ డాన్స్ ఇవన్నీ మీ పర్సనల్ థింగ్స్? ఐఎమ్ వెరీ చిల్ పర్సన్ అండి. నాకు అవునా? పాటలు చాలా ఇష్టం, పాటలు పాడతాను. యాక్చువల్లీ నేను సింగర్ అవుదాం అనుకున్నాను ఇప్పుడు మా చిన్నప్పుడు. కోసం ఒక పాట అమ్మ బాబోయ్. ప్లీజ్. అంటే అంటే సింగింగ్ వదిలేసి చాలా టైం అయిపోయింది. వదిలేసిన అవి ఉండిపోతాయి అప్పుడు మీరు. నేను ట్రైన్డ్ ఏం కాదండి, అంత నేర్చుకోలేదు. ఫ్రీ స్టైల్లో పాడుతుంటాను, ఫ్రీ స్టైల్లో డాన్స్ ఫ్రీగా పాడండి, ఈ రూమ్ అంతా మీకోసమే. మా పాట పాడమంటారా? పాడండి. మా చిన్ని చిన్ని సాంగ్ నాకు చాలా ఇష్టం మా సినిమాలో. ఓకే, అందులో పాడతాను. డన్. కళ్ళు మూసుకోమంటారా? పోనీ చెవులు బాగా రాకపోతే కట్ చేయండి ప్లీజ్. తప్పకుండా. మరి ఒకటి చేయమ్మా చాలు, పాటలు పాడడం ఆపేయని చెప్పుకుంటే బాగోదు కదా. అలా ఏమనుకోరు మా మంచాలు. ఓకే. నీకోసమే నీళ్ళుగా కన్నానులే కలలెన్నో, నీ పక్కనే ఎంచక్కగా సరిపోయా, ఆలస్యమే అయినా సరే నా మంచికే అనుకోనా, నీ రాకతో నూరేళ్ళకి సంబరపడిపోయా, చీర కొంగల్ల నిన్నే చుట్టుకోన, నుదుట సందూర మల్లె బొట్టు తెత్తుకోన, ఎంత దూరాన ఉన్నాను తలచుకుంటే. చాలు. చాలా బాగా పాడుతున్నారండి. పక్కన ఒక మ్యూజిక్ యాడ్ అయిందంటే ఇంకా సూపర్, అసలు సెట్ అయిపోతారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయమంటారు ఇట్లా? చాలు. ట్రై చేయొచ్చు సింగింగ్ కూడా మీరు. సింగింగ్, డబ్బింగ్ అది నాకు చాలా ఇష్టం. కాకపోతే చిన్నప్పుడు మా లొకాలిటీలో జైత్యాల్లో నేర్పించే వాళ్ళు లేకుండే, లేకపోతే ప్రాబబ్లీ నేను నేర్చుకుని సింగర్ అయ్యేదాన్ని. ఓకే. ఒకవేళ సడన్ గా మీరు అరెస్ట్ అయ్యారనుకోండి, మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి ఇలా అరెస్ట్ అయ్యారు అనగానే ఏం రీజన్ తో అరెస్ట్ అయ్యారని వాళ్ళు అనుకుంటారు? నేనా? ఎవరన్నా లేడీస్ తోని మిస్బిహేవ్ చేయడం అయినా లేకపోతే డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. కొట్టేస్తారా? అంటే ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి అలా ఇన్సిడెంట్ అయింది, బట్ మళ్ళీ అవ్వలేదు. మేబీ అలాంటి వాటికి అనుకోవచ్చు. కొట్టేస్తారంట గైస్, జాగ్రత్త. అలా కాదు, ఎప్పుడో వెళ్తుంటే ఒక 2-3 సార్లు అదే పుష్ట్. ఓకే. అది డెలిబరేట్ గా కావాలని చేస్తున్నారా లేదా అని మనకు తెలుస్తుంది కదండి. సో చెప్పాను, జాగ్రత్తగా మెల్లిగా నడవండి అనేది ఒక ఎగ్జామ్ సెంటర్. అయినా అలానే చేస్తున్నారు. సో ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఏదో అనుకుంటా, కొంచెం సరిగ్గా రాయలేదని కోపంలో ఉండే. సో ఇది అది మిక్స్ చేయి కొంచెం అలా తప్పుడు పడింది పాపం. ఓకే ఓకే, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతేనా? పర్లేదులేండి, అమ్మాయిలకి డిస్రెస్పెక్ట్ చేశారంటే కొట్టచ్చు, అలా తప్పేముంది, అంతే కదా. చేయొద్దు, చేయకుండా ఉంటే బాగుంటది కదా. అంతే అంతే. లోపల ఏదో గట్టిగా పెట్టుకున్నట్టున్నారు, అమ్మాయిలతో ఎవరు తప్పుగా మాట్లాడొద్దు, డిస్రెస్పెక్ట్ చేయొద్దు అని. అంటే అది బేసిక్ కదండి. ఇప్పుడు జనరల్గా బయట మనం ఎలా ఉంటామో ఏంటి అని చూస్తారు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తుంటాము. అదంతా తెలిసి కూడా నువ్వు కావాలని చేయాలి, అన్కంఫర్టబుల్గా ఫీల్ చేయాలని అనుకోవడం ఇస్ అ వెరీ మిస్ఫార్చునేట్ థింగ్. అంటే అది ఎంత సిక్ మైండెడ్ పీపుల్ ఉంటే అలా అనుకుంటారు. సో యా, డెఫినెట్లీ. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ సింగింగ్ ఇంకేమైనా ఉన్నాయా మాకు తెలియనివి, దాచిపెట్టినవి? అంటే జనరల్లీ డాన్స్ చేస్తుంటాను. నా నెక్స్ట్ ఫిల్మ్లో మీరు డాన్స్ చూడొచ్చా? యా. ఓకే. ఐ ఎంజాయ్ లాట్ డాన్సింగ్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. అంటే ఒక సెట్లో ఉండి సీన్ చేసేటప్పుడు ఉన్నంత హ్యాపీగా నేను ఇంకెప్పుడు ఉండను. మేబీ తర్వాత డాన్స్ చేస్తుంటే అలా అనిపిస్తుంది. ఓకే. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక క్వశ్చన్ అనుకోండి, లైక్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి, ఒక స్వయంవరం పెడితే మన ఇండస్ట్రీ నుంచి
ఒక ముగ్గురు అబ్బాయిలు హీరోలు ఎస్పెషల్లీ రావాలి అనుకుంటే ఎవరై ఉండొచ్చు ఆ ముగ్గురు? నేను ఇంత డెప్త్లో ఎప్పుడు ఆలోచించలేదండి. అందుకే అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ అన్నాను నేను. అబ్బో, యాక్చువల్లీ అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి కదండి. ఈ పెళ్ళిళ్ళు అవ్వని వాళ్ళు చాలా మంది మొన్ననే ఉన్నారు. విజయ్ గారికి అయిపోయింది. అయ్యో. ఎవరున్నారు? అందరికి అయిపోయింది. ఇప్పుడు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు చెప్పండి, మీరే హీరోలు. ఆప్షన్స్ ఇవ్వండి, నేను అందులో నేను చెప్తాను. మరి పెళ్ళైన వాళ్ళు చెప్పదు, తప్పు కదా. ఓకే, అలా కూడా ఉంది కదా. అసలు ఎవరున్నారు పెళ్లి కాని హీరోలు? ప్రభాస్. ప్రభాస్ గారికి కాలేదు. ఎస్, ప్రభాస్ గారు ఫస్టా? ఫస్ట్ బ్యాచులర్ ఆయనే కదా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. మీకు ఓకేనా ప్రభాస్ గారు? అమ్మాయిగా మీరు ఆ క్వశ్చన్ అడగొద్దు. అడగకూడదు. అసలు ప్రభాస్ గారు తప్పు. భోజనం పెడితే చాలు అనుకునే రకం మనం. అది ఆయన పెళ్లి చేసుకుంటారంటే వచ్చిండి అని అంటారు కదా. అంటే ఇట్స్ అ వెరీ గుడ్ పర్సన్, అంటే మంచి అడ్మిరేషన్. అవునా? చూసారా ఎప్పుడైనా రియల్ లైఫ్ లో? లేదండి, లేదు. కాకపోతే ఆయనకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది, ఎవ్రీ అమ్మాయికి అలా ఉంటుంది కదా. బట్ నాకు, నేను చిన్నగా ఉన్నప్పుడు వర్షం సినిమాతో నాకు అంటే అప్పుడప్పుడే నేను ఓకే ఇది సినిమా, ఇది థియేటర్కి వచ్చి చూస్తారు, ఇది యాక్టింగ్ ఇదంతా. అంటే నేను భాగవతం పంచతంత్రం మాత్రమే చూసేదాన్ని చిన్నప్పుడు. ఓకే. సో ఇదంతా ఆల్రెడీ జరిగింది అన్నట్టే తెలుసు కదా. అవును. సో ఓకే యాక్టింగ్ ఉంది, సినిమాలు ఉన్నాయి, అది ఇది అని నాకు వర్షంతో యాక్చువల్ గా అర్థమైంది. ఓకే, హీస్ ఏ డార్లింగ్ కదా, డార్లింగ్. అందరికీ కావాల్సిన వ్యక్తి అంటే ప్రభాస్ గారు. సో ఫైనల్ గా టర్న్ విత్ దిస్, మీ సినిమా గురించి ఏమైనా ఆడియన్స్ కి చెప్పాలనుకుంటున్నట్టే ఓకే, ఫేస్ ద కెమెరా. అందరికీ నమస్కారం. మా సినిమా April 17th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, తిమ్మరాజుపల్లి టీవీ. మీకు చాలా డేస్ తర్వాత ఒక 2 గంటలు చాలా హ్యాపీగా హాయిగా ఫ్యామిలీతో అలా టైంపాస్ చేసి హ్యాపీగా ఒక మంచి హోల్సమ్ ఫీలింగ్తో బయటకు వస్తారు, అది మా గ్యారంటీ. తప్పకుండా వెళ్ళి చూడండి. ఇట్ ఈస్ అ విలేజ్ రూరల్ సస్పెన్స్ డ్రామా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, మంచిగా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ తిమ్మరాజుపల్లి టీవీ అండ్ ఆల్సో ఫర్ యువర్ కెరీర్. మీ సపోర్ట్తో పాటు జనాల సపోర్ట్ కూడా మాకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.